హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇది మన ఛానల్‌లో ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్. మేము రీసెంట్‌గా హైదరాబాద్ నుంచి షిరిడీకి వెళ్ళాము. పాప కోసం మొక్కుకున్నామనమాట. పాప జుట్టు థర్డ్ టైమ్ షిరిడీలో ఇస్తామని. ఫస్ట్ టైమ్ తిరుమలలో ఇచ్చేసాం. సెకండ్ టైమ్ శ్రీశైలంలో ఇచ్చాం. థర్డ్ టైమ్ షిరిడీలో ఇవ్వడానికి వెళ్తున్నాము. పాపకి ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ కూడా చేపిద్దామని ఫ్లైట్‌లో వెళ్తున్నాము. మీలో చాలామందికి డౌట్ ఉండొచ్చండి. అంటే షిరిడీలో, తిరుమలలో ఉన్నట్టు మనకి కళ్యాణకట్ట ఉండదు. సో, మొక్కు ఎలా చెల్లించుకుంటాం, తలనీలాలు ఎక్కడివ్వాలి అని వీడియో కంప్లీట్‌గా చూడండి. నేను మీకు అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను. అలాగే ఇంతవరకు ఫ్లైట్ జర్నీ చేయని వాళ్ళ కోసం ఎయిర్‌పోర్ట్‌లో ప్రాసెస్ ఏంటి, ఆ సెక్యూరిటీ చెక్-ఇన్స్ ప్రొసీజర్ ఏంటి, నేను మొత్తం క్యాప్చర్ చేశాను. మీరు వీడియో ఫుల్‌గా చూస్తే మీకు హెల్ప్ అవుతుంది. సో, మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామండి. సాటర్డే మార్నింగ్ 10:00కి. మా ఫ్లైట్ బోర్డింగ్ టైమ్ 1:40కి. సో, డొమెస్టికే కాబట్టి 1 ½ అవర్ ముందుంటే చాలు. జస్వికి బయట క్యాబ్‌లు అస్సలు పడవు. ఎక్కిన 10-15 మినిట్స్‌కే వామిట్ చేసేసిద్ది. ఇప్పుడు కూడా అలాగే చేసింది. మొత్తం అంతా క్లీన్ చేసేసి, వాష్ చేసి, క్యాబ్ విండోస్ డౌన్ చేసుకొని వెళ్తున్నాం. ఫ్రెష్ ఎయిర్ తగిలితే కొంచెం సెట్ అయింది. ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిపోయాం. మేమున్న లొకేషన్ నుంచి ఎయిర్‌పోర్ట్ మాకు 45 మినిట్సే. సో, అర్లీగానే రీచ్ అయిపోయాము. కిడ్స్ అబోవ్ 2 ఇయర్స్ అయితే మనం ఖచ్చితంగా వాళ్ళకి కూడా టికెట్ బుక్ చేసుకోవాలి. బిలో 2 ఇయర్స్ అయితే ఓన్లీ పేరెంట్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడైనా 1-2 మంత్స్ ముందుగా ప్లాన్డ్‌గా బుక్ చేసుకుంటే మనకు కొంచెం ప్రైస్ తక్కువ పడుతుంది. దట్ టూ వీక్ డేస్ అయితే. మేము 1 వీక్ ముందు బుక్ చేసాం. దట్ టూ వీకెండ్స్. సో, ఒక్కొక్క టికెట్ అరౌండ్ 5,000 పడింది. తేజ కొంచెం లేట్‌గా బుక్ చేశారనమాట. ప్లానింగ్ కూడా లేట్‌గానే అయింది. మనకి ఎయిర్‌పోర్ట్ బయట క్యాబ్ డ్రాపింగ్ పాయింట్ దగ్గరే ట్రాలీస్ ఉంటాయి. మనం ట్రాలీ తీసుకొని మన లగేజ్ అంతా అరేంజ్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ బేసిక్ సెక్యూరిటీ చెక్ ఉంటుందండి. అంటే మన ఫ్లైట్ టికెట్స్ అండ్ ఆధార్ కార్డ్, ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్ చూపించాలి. కిడ్స్‌కి ఇంకా ఆధార్ కార్డ్ లేకపోతే వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయాలి. జస్వికి మేము అప్పటికి ఆధార్ కార్డ్ తీసుకోలేదు. సో, బర్త్ సర్టిఫికేట్ చూపించాం జస్వికి. తర్వాత మన ఎయిర్‌లైన్స్ ఏవో చూసుకొని ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. క్యాబిన్ బ్యాగేజ్ చెక్-ఇన్ కోసం. మేము ఇండిగో బుక్ చేసుకున్నాం. సో, ఇండిగో ఎయిర్‌లైన్స్ దగ్గరికెళ్తున్నాము. ఇక్కడ మన టికెట్‌ని బేస్ చేసుకొని ఒక్కో పర్సన్‌కి అరౌండ్ 15 కేజెస్ వరకు క్యారీ చేయొచ్చనమాట. మనం ట్రావెల్ చేసే ఫ్లైట్‌లోనే క్యాబిన్‌లో స్టోర్ చేసేస్తారు లగేజ్. ఇప్పుడే చెక్-ఇన్ చేపిచ్చేసుకోవాలి. ఇక్కడ కూడా మన టికెట్‌తో పాటు మన ఐడెంటిటీ ప్రూఫ్ కూడా చెక్ చేస్తారు. తర్వాత బ్యాగేజ్ కూడా చెక్ చేసి మాక్సిమం 15 కేజెస్ అంటే ఎక్కువ వెయిట్ ఉందంటే ఎక్స్‌ట్రా పే చేస్తారు. నీ ట్రాలీ కూడా తీసుకెళ్ళిపోతున్నారు. నువ్వు మోసుకొస్తావా లేదంటే జస్వి తీసుకెళ్ళకపోతే నువ్వు ఎక్కే ఫ్లైట్లోనే నీ ట్రాలీ వచ్చేస్తుంది. ట్రాలీ బ్యాగ్ క్యాబిన్లో కూర్చు. మన నేమ్ అండ్ టికెట్ డీటెయిల్స్‌తో ట్యాగ్ వేసేస్తారు మన లగేజ్‌కి. తర్వాత బోర్డింగ్ పాస్ జనరేట్ చేసి ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం హ్యాండ్ బ్యాగేజ్ చెక్-ఇన్‌కి వెళ్ళాలి. హ్యాండ్ బ్యాగేజ్ అయితే మాక్సిమం 7 కేజీస్ కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి పర్ పర్సన్. హ్యాండ్ బ్యాగేజ్‌లో గానీ, క్యాబిన్ బ్యాగేజ్‌లో గానీ ఫ్యూ ఐటెమ్స్ అలో చేయరండి. అవేంటి అని గూగుల్ చేస్తే మీకొక లిస్టే వస్తుంది. ఇక్కడ బ్యాగ్ చెక్-ఇన్ అప్పుడు బ్యాగ్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ ట్రేలో తీసి పెట్టి చెక్-ఇన్‌కి పంపించాలి. మెన్స్ అయితే బెల్ట్ కూడా తీసేయాలి. ఎందుకంటే బెల్ట్ బక్కలు ఉంటుంది గదా! అది కూడా సెన్సార్ డిటెక్ట్ చేస్తుంది. సో, హ్యాండ్ బ్యాగేజ్ చెక్-ఇన్ అయిపోయాక మళ్ళీ బోర్డింగ్ పాస్ కూడా సెక్యూరిటీ చెక్ చేసి మనల్నయితే బోర్డింగ్ గేట్ వైపు అలో చేస్తారు. ఇంక మనం డైరెక్ట్ మన బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇందాక డిస్‌ప్లే చూసాం కదా! బ్లాక్ స్క్రీన్ మీద మన ఫ్లైట్ నేము, నంబరు, డిపార్చర్ టైము అన్నీ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనకి మన బోర్డింగ్ గేట్ ఎక్కడ అని చూసుకొని మనం వెళ్ళాలి. మాకైతే చాలా టైం ఉండింది. 1 ½ అవర్ టైము. సో, సరదాగా కాసేపు అక్కడ జస్విన్ తిప్పుతా ఉన్నాము. అలాగే నేను అన్ని అవుట్‌లెట్స్ ఊరికే చూస్తున్నాను. ఇక్కడ కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. కొంచెం కాదు ఎక్కువే ఉంటుంది బయట అవుట్‌లెట్స్‌తో కంపేర్ చేస్తే. సో, ఓన్లీ ఇవి చూడ్డానికి మాత్రమే కొనడానికి కాదు. మనకు మరీ ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటే తప్ప. మేమెప్పుడు మాక్సిమం ఫుడ్ అండ్ బీవరేజెస్ తప్పితే ఏమీ పర్చేస్ చేయము ఎయిర్‌పోర్ట్ లోపల. పాప మార్నింగ్ 1 ఇడ్లీ తింది. అది కూడా వామిట్ అయిపోయింది కార్‌లో వచ్చేటప్పుడు. సో, దానికేమైనా లైట్‌గా ఫుడ్ తీసుకుందామని వెళ్తున్నాం. డోనట్స్ చూసింది. డోనట్ కావాలంట అడుగుతుంది. లంచ్ ఇక్కడే ఎయిర్‌పోర్ట్‌లోనే చేసేయాలి. ఎందుకంటే మా ఫ్లైట్ 1:40కి కదా! ఆల్మోస్ట్ లంచ్ టైమ్ అయిపోతుంది అప్పటికి. సో, జస్వికి తినిపించి మేము తినేయాలి బోర్డింగ్ అయ్యేలోపు. ఏది కావాలి? సరే అదే చెప్తా.
ఇంకో విషయం ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ చెకిన్స్ అవి డీటెయిల్‌గా క్యాప్చర్ చేయకూడదంట. నాకు తెలీదు. నేను ఆల్రెడీ హ్యాండ్ బ్యాగేజ్ చెకిన్ దగ్గర ఒక పోలీస్ నన్నన్నారు, "మేడం ప్లీజ్ స్టాప్ రికార్డింగ్" అని. సో, జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తున్నాను మీకు. మేమైతే ఒక ఫిల్టర్ కాఫీ తాగేసి ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. మేము లంచ్ చేయాలి కదా! ఏదైనా మంచి ఫుడ్ స్టాల్ దొరుకుతుందేమో అని చూసుకుంటూ వెళ్ళాం. తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న ఇన్ఫో. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునే ముందు మనకి ఇక్సిగో, నియర్ బై, గో ఇవిబో అని కపుల్ ఆఫ్ సైట్స్ ఉంటాయి. మనకి కూపన్స్ అవైలబుల్ ఉంటాయి. అవి అప్లై చేస్తే మనకి టికెట్ ప్రైస్ కొంచెం తగ్గుతుంది. ఇంక మేము లంచ్ చేయడానికి వెళ్ళిపోయాం. ఫ్లేవర్స్ ఆఫ్ హైదరాబాద్ అని ఒక అవుట్‌లెట్ కనిపించింది. ఇక్కడికొచ్చేసాం. ఇక్కడైతే జస్వి అన్నీ చూసిందంతా కావాలంటుంది. ఏది కంప్లీట్‌గా తినదు. ఇందాక గూడా డోనట్ నేనే తిన్నాను. ఇక్కడేమో ఇప్పుడు శాండ్‌విచ్ కావాలంటుంది. సరే అని తీసుకుంటే కొంచెం టేస్ట్ చూసింది అంతే. మళ్ళీ అది నేనే తినాల్సొచ్చింది. ఇలా చిన్న పిల్లలున్న మమ్మీలకి అన్నీ ఇలాంటి కష్టాలే గదా! వాళ్ళ కోసం ఫుడ్ ఆర్డర్ పెడతాం. మిగిలిచ్చిందంతా మనమే తింటాం. మా జస్వికి ఐస్ క్రీమ్స్ ఎక్కడున్నా సరే భలే కనిపిచ్చేస్తాయి. ఎప్పుడు చూసిందో ఏంటో. ఏం తింటావు? ఇక్కడ ఐస్ క్రీమ్ ఉండదు. ఏం కాదు, పానీ తాగితే మంచిదే. జస్వి, ఇదిగో ఫినిష్ చేస్తే ఐస్ క్రీమ్ చూసేసావా? ఇది ఫినిష్ చేస్తే ఐస్ క్రీమ్. దొంగ. ఆమ్ తింటే ఐస్ క్రీమ్. కొంచెం రైస్ తింటావా? మళ్ళీ ఇంకొక స్పూన్. ఎంత మొండి చేసిందో. కానీ ఎలాగోలా ఒక 2 స్పూన్స్ అయితే రైస్ తినిపించేశాను. బాగుందా జస్వి? హలో, బాగుందా? హాయ్, నిన్నెవరు అడగలేదు. ఆమ్ తినకుండా హాయ్ చెప్తుంది. లంచ్ ఫినిష్ చేసేసుకొని బోర్డింగ్ గేట్ దగ్గరకైతే వచ్చాము. మాకింకా 40 మినిట్స్ వరకు టైం ఉంది. జస్వికైతే ఇంక నిద్ర మత్తు స్టార్ట్ అయిపోయింది. కొంచెం చిరాకుగా ఉంది. వాళ్ళ నాన్నగారు ఎత్తుకొని అంతా చూపిస్తున్నారు. ఇంకా ఫ్లైట్ డిపార్చర్ అయితే అనౌన్స్ చేశారు. బోర్డింగ్ పాస్ చెక్ చేయించుకొని గేట్ నుంచి ఎంట్రీ అయిపోవాలి. మా గేట్ నుంచి అయితే డైరెక్ట్ కనెక్టివిటీయే ఉంది ఫ్లైట్‌కి. లేదంటే మినీ ఇండిగో బస్‌లో తీసుకెళ్తారు. జస్వి, ఎలా వెళ్తావు? జూయి 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 అంటదా? జస్వి ఎక్సైట్మెంట్ ఇప్పుడు బాగా ఊహ కూడా తెలుసు కదా! సో, బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జస్వికి కొత్త, పాత ఏం లేదు. ఎవరు పలకరించినా చక్కగా నవ్వుతో పలకరిస్తది. ఇక్కడ ఒక ఆంటీ గారు చెయ్యి పట్టుకొని అమ్మమ్మ అని చెయ్యి పట్టుకొని వెళ్ళిపోతుంది. ఎంటర్ అయ్యే ముందు బయట సెక్యూరిటీ కూడా బోర్డింగ్ పాస్ చేసి అలో చేసేస్తారు. మన సీట్ నెంబర్స్ చూసుకొని కూర్చోవడమే. విండో సీట్‌కి 200 ఏదో సంథింగ్ ఎక్స్ట్రా పే చేసి తీసుకోవాలి. జస్వి కోసం అయితే విండో సీట్ తీసుకున్నాం కావాలని. అది వ్యూ చూసి ఎంజాయ్ చేస్తుంది అని. మనతో తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగేజ్ పైన అప్పర్ క్యాబినెట్స్ ఉంటాయి. అక్కడ పెట్టేసుకోవచ్చు. జస్వి ఏదో రీసెర్చ్ చేసేస్తుంది ఇక్కడ. ప్యాసింజర్స్ అందరూ సెటిల్ అయిపోయాక మనకి ఎయిర్ హోస్టెస్ అయితే ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్. And I'm Anisha, the lead cabin crew, speak in the Anish. We are first aid specialists, homemakers, globetrotters and bond leaders. So please settle in while you make your kursi ki peti. ఇలా చిన్న పిల్లల్ని ఫ్లైట్‌లో తీసుకెళ్తున్నట్టయితే కాటన్ ఖచ్చితంగా క్యారీ చేయండి. వాళ్ళ చెవిలో కొంచెం కాటన్ పెట్టాలి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు గానీ, త్రూ అవుట్ జర్నీ గానీ ఎక్కువ ఎయిర్ వల్ల వాళ్ళ ఇయర్ డ్రమ్స్ ఇదవ్వకుండా, చెవి నొప్పి అవి రాకుండా ఉంటాయి. నేను జస్వికి క్యారీ చేశాను. తీసుకెళ్ళాను, పెట్టాను. కానీ ఉంచుకోలేదు. తర్వాత అది నిద్రపోయినప్పుడు పెట్టాను. అప్పుడు ఉంచుకుంది. జస్వికి మ్యాండేటరీ కాబట్టి ఎక్స్ట్రా టికెట్ తీసుకున్నాం గానీ, అసలు దాని సీట్ వేస్ట్ ఉంది. అలాగే ఖాళీగా ఉంది. మా దగ్గరే ఉంది. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. జస్వి విండో అసలు వదలట్లేదు. జస్వి అయితే చాలా ఎక్సైటెడ్ అసలు. క్లౌడ్స్ చూసి అది పట్టుకుంటా అంటుంది.
ఒక 15-20 మినిట్సే మేడం గారి ఎక్సైట్‌మెంట్, హ్యాపీనెస్ అంతా. తర్వాత చూడండి ఎలా పడుకుందో. నోరు తెరుచుకొని పడుకుంది. పాపం టైర్డ్ అయిపోయింది. పొద్దున్నుంచి తిరగడమే గదా! ఫుడ్ గూడా అంత ప్రాపర్‌గా తీసుకోలేదు. కానీ అలసిపోయి పడుకుంది. నేనైతే పడుకున్నాక చెవిలో కాటన్ పెట్టేశాను. వాళ్ళ నాన్నకిచ్చేశాను. బజ్జుండిపోయింది. రీచ్ అయిపోయామండి షిరిడీకి. ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. జస్వి అయితే ఇంకా లెగవలేదు. పడుకునే ఉంది. ఇండిగో బస్ అయితే రెడీగా ఉంది మన కోసం. ల్యాండ్ అయిన దగ్గర నుంచి అరైవల్ గేట్ వరకు తీసుకువెళ్తారు. చూసారా కాటన్ అదిగోండి పడుకున్నప్పుడు పెట్టాను. సో, కాబట్టి అలాగే ఉంది. బయటకి రాగానే లేచిపోయింది జస్వి. బయట ఆ సౌండ్స్‌కి, విండ్‌కి. సో, ఇక్కడ మనల్ని ఈ బస్ ఎక్కిచ్చేసుకొని ఎయిర్‌పోర్ట్ వరకు తీసుకెళ్ళిపోతారు. అక్కడ మన లగేజ్ ఏ బెల్ట్‌కొస్తుంది అని ముందుగానే అనౌన్స్ చేస్తారు. కానీ నేను చెప్పాను కదా! షిరిడీ ఎయిర్‌పోర్ట్ చాలా చిన్నది. మనకి లగేజ్ బెల్ట్ ఒక్కటే ఉంటుంది. సో, ఇక్కడ వెయిట్ చేసి మన ట్రాలీస్ వచ్చినప్పుడు మన లగేజ్ మనం కలెక్ట్ చేసేసుకోవాలి. చాలా చిన్నది షిరిడీ ఎయిర్‌పోర్ట్ అయితే. ఎయిర్‌పోర్ట్ బయట మనకి క్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి. బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. మాకైతే మేము బుక్ చేసుకున్న హోటల్ వాళ్ళే క్యాబ్ ప్రొవైడ్ చేశారు. అంటే క్యాబ్‌కి సెపరేట్ ప్రైస్ అనమాట. అలౌకిక్ అని ఒక హోటల్ బుక్ చేశారు తేజ. ఎవరికైనా తెలియని వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ కానీ, హోటల్స్ రిలేటెడ్ గానీ ఏదైనా ఇన్ఫో కావాలి అంటే కామెంట్ చేయండి. నేను డీటెయిల్డ్‌గా మీకు విత్ ప్రైసెస్ షేర్ చేస్తాను. అన్నెసెసరీగా అంతా వీడియోలో ఎందుకు చెప్పడం, ఇప్పటికే చాలా లెంతీ అయింది వ్లాగ్ అని చెప్పట్లేదు. ఎయిర్‌పోర్ట్ బాగా ఊరవతల ఉన్నట్టుంది. ఈ ఏరియా చూస్తే అర్థమైపోతుంది. రోడ్డుకి అటుపక్క, ఇటుపక్క. సిటీ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. సో, ఆల్మోస్ట్ మేము హోటల్‌కి కూడా రీచ్ అయిపోయాము. 1 అవర్ ఎయిర్ ట్రావెల్ టైమ్ అయితే ఎయిర్‌పోర్ట్‌లో దిగాక ఇక్కడ హోటల్ రీచ్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ దాకా పట్టింది. అరౌండ్ 4కి అయితే మేము హోటల్ రీచ్ అయిపోయాము. నాకిక్కడ రిసెప్షన్, యాంబియన్స్ చూస్తేనే అర్థమైపోయింది. మా రూమ్ ఎలా ఉంటుందో బావుంటుంది అని. రిసెప్షన్‌లో అయితే రూమ్ చెక్ ఇన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేసుకొని కీస్ తీసుకున్నాం. ఇక్కడే వీళ్ళది రెస్టారెంట్ ఉంది హోటల్ లోపలే. సో, పాప కోసం పెరుగన్నం ఉందేమో అని చెక్ చేస్తున్నాను. పొద్దున్నుంచి అసలు రైసే లేదు కదా! కొంచెం రైస్ తినిపిచ్చి తర్వాత హెయిర్ ఇవ్వడానికి తీసుకెళ్ళాలి. జస్వి కర్డ్ రైస్ పాపకి. అమ్ము ఆమె తిందమ్మా. రూమ్కి వెళ్దాం. ఓకే, నీ హెయిర్ పప్పాకి ఇస్తావా? ఇచ్చేస్తావా? వెరీ గుడ్ నాన్న. ఎవరికి? ఏ బప్పాకి? ఇటు చూడు, అమ్మని చూసి చెప్పు. సాయిబాబా. ఓం సాయిరామ్. వెళ్దామా? దోచేస్తున్నారు, డబ్బులు దోచేస్తున్నారు. ఆ రేట్లు చూడండి అసలు. కిలోలు మ్యాంగోస్ వస్తాయి. ఒక లస్సీ 250 అంట. మ్యాంగో ఫ్రూట్ కట్ 300. హోటల్ బావుంది. యాంబియన్స్ బావుంది. రెస్టారెంట్ కూడా చాలా బావుంది. కానీ ప్రైసెసే అస్సలు బాగోలేవు బాబోయ్! మ్యాంగో కట్ పీసెస్ 200 రూపీస్ అంట. అంతే, ఏం చేయలేమింకా. బోర్డింగ్, లాడ్జింగ్ ప్లానింగ్ అంతా మా హస్బెండ్‌దే. ట్రాన్స్‌పోర్టేషన్ గానీ, హోటల్స్ కానీ మొత్తం. అదే నేను గనక ప్లాన్ చేసుంటేనా, ఒకరోజు మొత్తం కూర్చొని ఎక్కడెక్కడ ఏ కూపన్స్ ఉన్నాయో చెక్ చేసుకొని, అప్లై చేసేసి తక్కువ రేట్‌కి బుక్ తిన్నావా? జస్వి కర్డ్ రైస్ తింటావా? కర్డ్ రైస్. జస్వి కింద రెస్టారెంట్‌లో చాలా కొంచెమే తినింది. రిమైనింగ్‌ది నేను రూమ్‌కి ఇచ్చేయమన్నాను. కొంచెం రిలాక్స్ అయ్యాక తింటుందేమో అని. ఓకే, మా రూమ్ చూపిచ్చేస్తాను రండి. యాక్షన్ క్వీన్.
సరే బచ్చా. షిరిడీలో మొక్కుబడి ఉంటే తలనీలాలు ఇవ్వడానికి మనకు కళ్యాణ్ కట్ట అలా ఏమి ఉండదండి. ఇక్కడే స్పెసిఫిక్ సలూన్స్ ఉంటాయి. అన్ని సలూన్స్‌లో తీయరు. సో, కొన్ని సలూన్స్ మాత్రం షిరిడీ సాయిబాబాకి మొక్కు ఇక్కడ తీర్చుకోవచ్చు అని బోర్డ్ పెట్టుంటారు. హోటల్ రిసెప్షన్ వాళ్ళనైతే కనుక్కున్నాం. దగ్గరలో ఒక సలూన్ ఉన్నింది. సో, జస్విన్ అక్కడికి తీసుకెళ్ళాము. నేనైతే గుండు చేపిచ్చే వీడియో అయితే నేను క్యాప్చర్ చేయలేదు. నాకు పర్సనల్లీ నాకిష్టం లేదు. ఆడపిల్ల గదా! అలా హాఫ్ హాఫ్ హెయిర్ ఉండి అందుకే తీయలేదు. సో, గుండు చేపిచ్చుకొని వచ్చేసాం రూమ్‌కి. సర్ప్రైజ్! ఇదిగోండి గుండు చష్మా. సలూన్‌లో అబ్బాయి గూడా చాలా మంచిగా బాగా తీశాడు. ఓం సాయిరామ్ అని చెప్పుకొని, పాప గూడా అస్సలు ఏడవలేదు. అయినా దీనికి ఇది థర్డ్ టైమ్ గదా! అలవాటయిపోయింది. ఇంకైతే మంచిగా హెయిర్ వాష్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్‌కి స్టార్ట్ అవ్వాలి. టెంపుల్‌లో అయితే మొబైల్ అలో లేదంట. తేజ ముందే చెప్పేశారు. మొబైల్ రూమ్‌లో పెట్టేసిరా అక్కడ అలో చెయ్యరు అని. కానీ నాకెక్కడో చిన్న ఆశ. కనీసం బయట వరకైనా క్యాప్చర్ చేసి వ్లాగ్ చేసుకోవచ్చు కదా అని. అందుకే మొబైల్ అయితే తీసుకెళ్ళాను. ఇంక హోటల్ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్సే. అందుకే నడుచుకుంటూనే టెంపుల్‌కి వెళ్ళిపోయాం. వెదర్ అయితే కొంచెం హారబుల్ అండి. మేము మేలో వెళ్ళాము. గుడ్ టైమ్ అయితే మీకు నవంబర్ టు ఫిబ్రవరి మధ్యలో బావుంటుందంట చల్లగా. మా మ్యాచింగ్ అవుట్‌ఫిట్స్ ఎలా ఉన్నాయి? ముగ్గురం పర్పుల్ కలర్ అయితే వేసుకున్నాము. జస్వి అయితే ఎంత చక్కగా ఉందో చందమామలాగా గుండులో. ఆ పట్టు లంగా వేస్తే ఇంకా చాలా ముద్దుగా అనిపించింది నాకు. ఇదంతా టెంపుల్ దగ్గర స్ట్రీట్ షాపింగ్ అండి. మేమైతే వచ్చేసాము. ఫుట్‌వేర్ కౌంటర్ అది. ఇక్కడే వదిలేసి దర్శనానికి వెళ్ళాలి. సో, అనుకున్నట్టే అయిందండి. మొబైల్స్ అయితే స్ట్రిక్ట్‌లీ నాట్ అలౌడ్ ఇన్‌సైడ్ టెంపుల్ లోపలికి. సో, మొబైల్ లాకర్‌లోనే మొబైల్ పెట్టేసి దర్శనంకైతే వెళ్ళొచ్చేసాము. తప్పదు కదా! వి హావ్ టు ఫాలో ద రూల్స్. ఇంతకుముందు అలో చేసేవాళ్ళనుకుంటా. నాకు తెలిసి ఆఫ్టర్ కోవిడ్ బాగా స్ట్రిక్ట్ చేశారు. దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయిందండి. నేనైతే స్పెషల్ దర్శనం అలా సెపరేట్‌గా ఏం కౌంటర్స్ చూడలేదు. మీకేమన్నా ఇన్ఫో తెలిస్తే చెప్పండి. మేమైతే అందరితో పాటు ఫ్రీ దర్శనంకే ఎళ్ళాము. క్రౌడ్ అయితే ఉన్నారు. కానీ దర్శనం ఫాస్ట్‌గా అయింది. చాలా బాగా అయింది. ఇక్కడ చూడండి ఫోటోస్. అచ్చం మనం బాబా గారి దగ్గర ఉన్నట్టే ఫోటో తీస్తారు. మొత్తం ఎడిటింగ్. ఆ టెంపుల్ లోపలేం మనకి ఫోటో తీయరు. యూజువల్లీ పౌర్ణమి రోజులు ఏదైనా స్పెషల్ అకేషన్స్, వీకెండ్స్ అలా క్రౌడ్ ఎక్కువుంటారంట. మేమైతే ఇంక బయటకొచ్చేసాం. షాపింగ్ ఏం చేయలేదు. తర్వాత రోజు పొద్దున్నే లేచి శనిశింగణాపూర్, గ్రిష్ణేశ్వర్ ప్లాన్ ఉంది. సో, డైరెక్ట్ రూమ్‌కైతే వెళ్ళిపోయాము. మాకు దర్శనం అయితే గంట 15 నిమిషాలు పట్టిందండి. దర్శనం చేసుకొని బయటకొచ్చేటప్పుడు మనకు బాబాగారు ప్రసాదం ఇస్తారు. చిన్న చిన్న బూందీ ప్యాకెట్లు. అక్కడే కూర్చొని ఆ ప్రసాదం కొంచెం తిని కాసేపు మనశ్శాంతిగా కూర్చొని టెంపుల్ లోపలే మనకో చిన్న మ్యూజియం ఉంటుందండి. బాబాగారు అప్పట్లో యూజ్ చేసిన బట్టలు, ఆయన ఓన్‌గా వంట చేసుకున్న వంట పాత్రలు, ఆయనకు గిఫ్ట్ ఇచ్చిన రథము అలాంటివి చాలా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది చూడ్డానికి. నేను క్యాప్చర్ చేయలేదే అని కొంచెం ఫీల్ అయ్యాను. మాకింకా 3 డేస్ ట్రిప్ ఉంది. ప్లాన్డ్ ట్రిప్ మహారాష్ట్రలో. సో, నెక్స్ట్ అంతా మనకి మొబైల్ ఎక్కడ అలో ఉంటే అక్కడ అంతా మంచిగా నేను రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడైతే ఆన్ ది వేలో హార్స్ కనిపించింది. జస్వి హార్స్ రైడ్ అంటే వెక్కిచ్చాము. మ్యూజియం విజిట్ అంతా కలిపి గంట పట్టిందిలెండి. ఓన్లీ దర్శనం అయితే గంట కాదు. ఇంక మేము వెళ్ళే దారిలో ఒక హోటల్ కనిపించింది. ఇక్కడ జస్వికి ఒక జ్యూస్ తాపించుకొని, నేను తేజ మంచిగా ఒక టీ తాగేసి ఇంక హోటల్‌కి వెళ్ళిపోయాము. ఈవినింగ్ అయినా గూడా బాగా వేడిగా ఉంది. అందులో నడిచి వెళ్లి రావడం గదా! బాబాగారి ప్రసాదం అయితే తీసుకోలేదండి నేను. ఇంకా నెక్స్ట్ 2 డేస్ ఇక్కడే ఉంటాము. నాసిక్ వెళ్ళే ముందు ప్రసాదం అన్నీ తీసుకొని వెళ్దామని తీసుకోలేదు. నాకీ హోటల్ ఎలివేషన్ అయితే బాగా నచ్చింది. ఇంకా డిన్నర్ టైమ్ అయింది. రెస్టారెంట్ అయితే హోటల్‌లోనే అవైలబుల్ ఉంది కాబట్టి డిన్నర్ ఆర్డర్ చేసేసుకున్నాము. రూమ్‌కొచ్చేసింది. తినేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి పాపకి తినిపించేసి పడుకోబెట్టేసాము. పొద్దున్నే లేచి హోటల్ వాళ్ళే ట్రాన్స్‌పోర్ట్ ప్రొవైడ్ చేస్తారని చెప్పాను గదా! సో, అది యూజ్ చేసుకొని మేము రేపు శనిశింగణాపూర్ ఇంకా కృష్ణేశ్వర్ వెళ్తాం. ఓకే అండి. ఇంతటితో ఎండ్ అయిపోయింది మన హైదరాబాద్ టు షిరిడీ వ్లాగ్. మీకు వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్‌లో షేర్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్‌కి ఇంప్రూవ్ చేసుకుందాం. ఉంటానండి. బాయ్.